హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక 3 మంత్స్ ముందు గోల్డ్ రేట్ అనేది అమాంతంగా పెరిగిపోయింది కదండి. నియర్ బై 2 lakhs వరకు వెళ్ళింది అనమాట. 24 క్యారెట్ గోల్డ్. ఆ టైంలో ఎక్కువ పెరిగిపోతుందేమో, ఇప్పుడు కొనకపోతే మళ్ళీ చాలా లాస్ అయిపోతామేమో అని చెప్పేసి చాలామంది ఉన్న గోల్డ్ని బ్యాంకులో లోన్ పెట్టి ఆ అమౌంట్ తీసుకొచ్చి కూడా దాని మీద ఇన్వెస్ట్ చేశారు. అలాగే ఇంకా అప్పు తీసుకున్నాను అనమాట. పర్సనల్ లోన్ తీసుకొని ఇంకా చిట్టి డబ్బులు కట్టుంటారు కదా, అది మధ్యలో బ్రేక్ చేసి ఇంకా వేరే ఇంకెక్కడెక్కడో అప్పులు చేసుకుని చాలామంది కొనుక్కున్నారనమాట గోల్డ్. ఒకేసారి అంత హైపై అలా పెరిగిపోతూ ఉంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకా కొనలేమేమో, ఇప్పుడు కొనేద్దామని చెప్పేసి. కానీ అలా కొన్న వాళ్ళందరికీ అలా కొన్న వెంటనే ఒక 2-3 days తర్వాత వెంటనే చాలా బిగ్ షాక్ అనమాట. అప్పటి నుంచి అలా ర్యాండమ్గా పడిపోయింది, స్లోగా అలా పడిపోతూ ఉంది. మధ్యలో మళ్ళీ ఒక 100-300 per క్యారెట్ పెరుగుతూ ఉంది, మళ్ళీ పడిపోతుంది అనమాట. అంత హై రేంజ్ నుంచి అలాగ కంటిన్యూగా పడిపోతూనే ఉంటుంది. ఒక 1000 పడిపోతే మళ్ళీ 100 పెరుగుతుంది, మళ్ళీ ఒక 1500 పడిపోతుంది, మళ్ళీ ఒక 100-200 పెరుగుతుంది. అలాగ బాగా డౌన్ఫాల్ అయింది. సో ఒక విధంగా చెప్పాలంటే గోల్డ్ రేటు తగ్గుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది గోల్డ్ లవర్స్కి, ఎస్పెషల్లీ మన ఇండియన్ ఆడవాళ్ళకి అనమాట. కానీ అప్పుడు మార్చ్ ఏప్రిల్ అలా ఆ టైంలో పెరిగింది కదా, ఆ టైంలో పెరిగేటప్పుడు ఇంకా పెరిగిపోతుందేమో అని చెప్పేసి చాలామంది ఉన్న గోల్డ్ని బ్యాంకులో తాకట్టు పెట్టి లేదంటే ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టి ఆ అమౌంట్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టి ఆ టైంలో తీసుకున్నారనమాట. హైప్లో ఉండే టైంలో అనమాట. చాలామంది ఎక్కడెక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి మరీ కొనుక్కున్నారు. వాళ్ళకి కుదిరినంత అమౌంట్ పెట్టి కొనుక్కున్నారనమాట, చాలా గ్రామ్స్. మరి అలా కొన్నప్పటి నుంచి ఒక 1 week తర్వాత అలా డౌన్ఫాల్ స్టార్ట్ అయినాక ఇంకా ఏం చేస్తారు, అది తిరిగి అమ్మలేరు అనమాట. ఎందుకంటే మేము ఎక్కడో అప్పులు తీసుకొచ్చి కొనుక్కున్నాము, ఇప్పుడు అమ్మితే మళ్ళీ లాస్ వస్తుందని చెప్పేసి ఈ కొనుక్కున్న గోల్డ్ని అమ్మలేకపోతున్నారు. అలాగే ఇది తగ్గిపోతూ ఉంది, దీని వాల్యూ తగ్గిపోతూ ఉంది. కనీసం మనం కొన్న రేటుకైనా వస్తే అప్పుడు అమ్ముదాంలే అని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఆ మనసుకి నచ్చట్లేదు అనమాట. సరే మనం కొన్న రేంజ్కి వస్తే కావాలంటే అప్పుడు అమ్ముదాంలే అని చెప్పేసి అలాగా సైలెంట్ అయిపోతున్నారు, అది అలా హోల్డ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ మనం అప్పు తీసుకుంటాం కదా, అక్కడ ఫైనాన్స్ కంపెనీస్లో బ్యాంకులో అక్కడ ఇంట్రెస్ట్ రేట్ మాత్రం పెరిగిపోతూ ఉంది. దానికి మంత్లీ లేదంటే 3 months ఒకసారి ఇంట్రెస్ట్, అక్కడ లాస్. నెక్స్ట్ ఇక్కడ ఒకేసారి అంత పెరిగిపోతుందేమో అని చెప్పేసి గోల్డ్ కొన్నాం కదా, ఇక్కడ మళ్ళీ అది అమ్మలేని పరిస్థితి అనమాట. ఎందుకంటే చాలా లాస్లో ఉన్నారు చాలామంది. ఇక్కడ లాస్ చూడండి ఎలా ఉందో అసలు ఈ ఫ్లక్చుయేషన్స్. అనవసరంగా అప్పుడు అంతంత అమౌంట్ ఇంకా పెరిగిపోద్దేమో అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి ఫైనాన్స్ కంపెనీస్లో బ్యాంకులో వాటి నుంచి ఇంకా బయట తీసుకొచ్చి అక్కడ కొన్నారు చూడు, వాళ్ళకైతే అసలు చాలా వాళ్ళ బాధ మనకి లాభం రాకపోగా ఇంకేంటంటే ఇంకా నష్టం వస్తుంది అనమాట. ఇదేమో అమ్మలేని సిచ్యువేషన్ ఉంది, అక్కడేమో ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంది, ఇక్కడ అమౌంట్ అక్కడ కట్టాలి, ఇంట్రెస్ట్తో పాటు పెరిగిపోతూ ఉన్న ఇంట్రెస్ట్తో పాటు కలిపి అక్కడ కట్టాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కొండ గోల్డ్కి కనీసం కొండ వాల్యూ కూడా రావట్లేదు, ఇంకా తగ్గిపోతూ ఉంది. సో ఇప్పుడైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీనికి ఉండే ఒకే ఒక సొల్యూషన్ ఏంటి తెలుసా? ఫస్ట్ ఇది ఇన్కమ్ రాదు, హౌస్ వైఫ్స్ ప్రజెంట్ ఇంట్లోనే ఉన్నాం, ఎలాంటి ఇన్కమ్ రాదు, హస్బెండ్కి చెప్తే హస్బెండ్ కోపడతారేమో అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఏంటంటే అర్జెంటుగా ఎంత లాస్ వచ్చినా కూడా పర్వాలేదు, ఈ కొన్న గోల్డ్ని అమ్మేసి ఫస్ట్ అయితే మనం ఎక్కడి నుంచి అయితే అప్పు తీసుకొచ్చి కొన్నారు కదా ఆ మార్చిలో అలా కొన్నారు కదా, ఎక్కువ హైప్ అయిపోతుంది ఇంకా పెరిగిపోతుందేమో అని చెప్పి కొన్నారు కదా, అక్కడ ఫస్ట్ ఈ ఉన్న గోల్డ్ని తీసుకెళ్ళి అమ్మేసి ఫస్ట్ అదైతే మనం క్లోజ్ చేసేయాలన్నమాట. తర్వాత మనకి మనం ఎంత కొన్నాం, సపోజ్ ఒక 50,000 అనుకోండి, అక్కడ 50,000 తీసుకొని ఇక్కడ 50,000 పెట్టి కొన్నాం అనుకోండి, దీని వాల్యూ పడిపోయింది సడన్గా. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఒక 10,000 లాస్ ఈ కొన్న వాళ్ళకి. అంటే ఆర్నమెంట్ కాదు, నార్మల్గా డిజిటల్ ఫామ్లో కానీ లేదంటే బిస్కెట్ కొంటారు కదా, బిస్కెట్ ఇంకా ఫిజికల్ ఫామ్లో కొన్న వాళ్ళకైతే GST ప్లస్ వేస్టేజ్ 2 లాసే అనమాట. డిజిటల్ ఫామ్లో కొన్న వాళ్ళకైతే ఎంత కొంత నయం, బట్ అందరూ లాస్లోనే ఉన్నారు. సో ఏంటంటే మొత్తానికి అసలు మనకి ఎలాంటి అమౌంట్ రాదు అని అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఈ కొన్న గోల్డ్ని ఇలానే ఉంచుతాం, తర్వాత మళ్ళీ ఎప్పుడో పెరిగినప్పుడు అమ్ముతామని అలా కాకుండా ఫస్ట్ అయితే ఇది ఏదో ఒకలా సేల్ చేసేసి ఈ డబ్బుల్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీస్లో వాటిలో కట్టేయడం బెటర్ అనమాట. ఆ రిమైనింగ్ అమౌంట్ని కొంచెం కొంచెంగా చేసి విడిపించుకుంటే అట్లీస్ట్ ఇంట్రెస్ట్ రేట్ కట్టాల్సిన అవసరం లేకుండా కొంచెం బయటపడతారు. అలా కాకుండా ఎంతో కొంత ఇన్కమ్ వచ్చేవాళ్ళు ఏంటంటే ఇది ఇలాగే
దీన్ని హోల్డ్ చేసి పెట్టి, ఎలాగో మనకి గోల్డ్ అనేది ఇప్పుడు ఎలాగో ఫ్లక్చుయేషన్స్ అవుతున్నాయి, కానీ ఫ్యూచర్లో అయితే అది లాంగ్ రన్లో చాలా లాభం తీసుకొస్తుంది కదా. ఇప్పుడు ఒక 1 year బ్యాక్కి 6,000 7,000 పర్ గ్రామ్కి కొన్న వాళ్ళకి ఇప్పుడు ఎంత అంటే ఎంత తగ్గినా కూడా మరీ 1 lakh దాటించి కిందకైతే పడిపోదు కదా, వాళ్ళకి ఎంతో కొంత లాభం కదా. మహా అయితే ఈ 6 months 11 months లోపలే కదా. ఒకే కూడా మరీ అంతలాగా 1 year బ్యాక్ ఉండేటట్టయితే తగ్గదు కదా, మరి 80,000కి 60,000కి అయితే పడిపోదు కదా. మహా అయితే 1 lakhలో అలాగా స్టేబిలిటీ అవుతుంది. కాబట్టి ఎలా ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఏంటంటే ఈ గోల్డ్ని ఇట్లాని హోల్డ్ చేసి, అది కొంచెం మనకి బెటర్గా, మరీ బెటర్ కాకపోయినా అట్లీస్ట్ మనం కొన్న రేంజ్కి పర్ గ్రామ్ వచ్చేంత వరకైనా మనం వెయిట్ చేసి అప్పుడు సేల్ చేసుకుంటే బెటర్, మరీ లాస్ కాకుండా ఉంటాం అనమాట. అట్ ద సేమ్ టైం మనకి ఎలాగో ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఆ కొంచెం కొంచెంగా చేసుకుని మనం ఏదైతే తాకట్టు పెట్టామో అది తీర్చుకుంటే అక్కడ సేఫ్, ఇక్కడ సేఫ్ అనమాట. కానీ ఎలాంటి ఇన్కమ్ లేకుండా ఎక్కడో అప్పు చేసుకొని ఆ అప్పు తీసుకొచ్చి ఇక్కడ కొన్న వాళ్ళకైతే చాలా చాలా నష్టం వచ్చింది. అక్కడేమో ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది, ప్లస్ అప్పు ఉంది. ఇక్కడేమో అంతంత వేలు పెట్టి కొన్నది, ఇక్కడేమో లాస్ వచ్చింది అనమాట. వీళ్ళ బాధ అయితే అసలు వర్ణనాతీతము. సో ఏంటంటే వీళ్ళు అర్జెంటుగా ఈ కొన్న గోల్డ్ని అమ్మేసి, అంటే ఆర్నమెంట్ ఫామ్లో కాకుండా నార్మల్గా కొని ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే అది అమ్మేసి ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి అర్జెంటుగా మనం తీసుకున్న అప్పుని క్లోజ్ చేసేస్తే బెటర్, మనశ్శాంతిగా ఉంటాం అట్లీస్ట్. అది దీన్ని బట్టి ఏమర్థమైందంటే, మనం అప్పు తీసుకొని, అంటే మనకి ఆ టైంలో మనం గోల్డ్ కొనాలి అని అనుకునే టైంలో మన దగ్గర అమౌంట్ ఉంటే మనం ఆ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ వేరే దాంట్లో కంటే గోల్డ్లో పెట్టుకుంటే, ఎస్పెషల్లీ అమ్మాయి నుండే అంటే పాపలు ఉంటారు కదా వాళ్ళ దగ్గర పెట్టుకుంటే బెటర్. వేరే దగ్గర అప్పు చేసి ఫైనాన్స్ కంపెనీస్లో కానీ ఎక్కడైనా ఈవెన్ తాకట్టు పెట్టైనా లేదంటే అప్పు చేసి మాత్రం గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేయడం అది చాలా చాలా లాస్. ఎలాంటి ఇన్కమ్ లేని వాళ్ళు ఇంత రిస్క్ చేసి గోల్డ్ కొనాల్సిన అవసరం లేదని చాలామంది ఆడవాళ్ళకి ఇప్పుడు అర్థమైందనమాట. సో ఇది చాలా పెద్ద లెసన్ అనమాట. ఇంకా గోల్డ్ విషయానికి వస్తే తగ్గుతుంది కదా, తగ్గడం బెటరే కదా. తగ్గితే మనం ఇంకా ఎక్కువ తీసుకుంటాం కదా, అంటే ఎఫర్డబుల్ చేయగలిగే వాళ్ళు ఇంకా ఎక్కువ తీసుకుంటారు కదా. సో నో ప్రాబ్లం అనమాట. ఎక్కువైతే ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇంకా హ్యాపీ, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ అనేది దాని వాల్యూ పెరిగింది కదా, సో ఇంకా హ్యాపీ అనమాట. సో గోల్డ్ తగ్గినా పెరిగినా కూడా చేతిలో డబ్బులు అంటే ఇన్కమ్ వస్తూ ఉంటుంది కదా, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఇదే ఈరోజు టాపిక్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్.